ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సదాశివపేట పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణంలోని కందుకం రోడ్ పనులను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం సదాశివపేట పురపాలక సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడంతోనే రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడిల రామరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కందికృష్ణ, పట్టణాధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారు. మనం 4 నెలల టార్గెట్. ఈ లోపల మీకు చెప్పిన బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి చేయండి. మనం తొందరగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేద్దాం. ఓకే, ఒక 1 మంత్ తర్వాత నీదొకటి నీ డ్యూటీ. నేను రానిగా నా పని ఏదో నేను చేసేసాడు. అది చైర్మన్గా నువ్వు అధికారులు నెలకు ఒక్కసారి వచ్చి పనులు ఏమవుతున్నాయి, ఇక్కడ దాకా వచ్చినాయి, ఏమవుతున్నాయి రఘు అంతే. నువ్వు రఘు చెప్తావు. రఘు 1 మంత్కి ఒకసారి. ఓకే మేడము, నువ్వు యాజ్యాలు 1 మంత్ డిక్షనరీ రాసుకో డైరీలా. 1 మంత్కి ఒకసారి అంటే ప్రతి నెల, అంటే వచ్చే నెల నవంబర్ 30 తారీఖు విజిట్, డిసెంబర్ 30, జనవరి 30, ఫిబ్రవరి 30. ఓకే, అధికారులు నువ్వు చూసి ఎప్పటికప్పుడు నాకు వీడియోస్ చేయండి, ఏమేమి పనులు అవుతున్నాయి ఏంది వేయండి. నేను దూరంగా అవన్నీ అబ్జర్వ్ చేసే కార్యక్రమం నేను ఉంటా. ఇదిగా నా రిక్వెస్ట్ మీరు మట్టుకైతే నాకు అఫీషియల్గా మీరు ఇవ్వచ్చు, నష్టపరిహారం సంబంధించి ఇవ్వచ్చు కదా నాకు. మీరు అఫీషియల్గా ఏ గారు ఇవ్వచ్చు, పేరేది రాజేష్ నువ్వు ఇవ్వచ్చు కదా. అది మీ మున్సిపల్ మాట్లాడతాం, మినిస్టర్ గారితో మాట్లాడి. ఓకే, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ కూడా ఆయన నోటీస్ కూడా పెట్టి, నేను ఇంతకుముందు ఒకసారి సదాశివపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు టౌన్లో. రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి సాబు, రాజశేఖర రెడ్డి ఏదైనా ఉండని గాంధీ బొమ్మ కాడికి ఇంత తీసుకొచ్చారు కదా అన్న, నడవనా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు వచ్చాడు. ఓకే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఎడవందాం చెప్పారంటే సాక్షిపేట వందామని చెప్పి స్విమ్మింగ్ రేవంత్ రెడ్డి గారితో నిరాకరణ చేపిస్తాను. ఏది ఓకే, ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మీ 10 ఏళ్ళు పని పెట్టింది మీరే, మళ్ళా ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేనే. అది ఒక్కటి నాకు తాళేనా ఒక్కటి లోటు ఉంటుంది. ఇంకా ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే.